మామూలుగా మానవులం మనం వివాహం చేసుకునేట్లయితే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా అని చెప్పుకుంటాం. నేను బాగుండాలి, నా కుటుంబము బాగుండాలి, అంతవరకే అని మనం చెప్పుకుంటాం. కానీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం జగత్ కళ్యాణం, లోకమంతా బాగుండాలి అని చెప్పేటువంటి ఆ కళ్యాణ మహోత్సవంలో చక్కగా ఆ కోదండ రామచంద్రుడు షోడశ గుణాభిరాముడు. మనం చెప్పుకున్నాం 16 గుణాలు ఎవరికున్నాయని చెప్పి నారదుడు అడిగితే వాల్మీకి చెప్పాడట. కోన్వస్మిన్ సామ్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. దృఢమైనటువంటి వ్రతం కలిగిన వాడు, సత్యాన్ని మాత్రమే పలకరించేవాడు, అట్లాగే తేజోవంతుడు, ధైర్యవంతుడు, గుణవంతుడు, అన్ని గుణాలను తనలో ఉంచుకొని యుద్ధము చేస్తే దేవతలు కూడా భయపడేంత వాడట. అలాంటి వాడు ఆ రామచంద్రుడు. అందుకే చెబుతారు షోడశ గుణాభిరాముడు అని. అలాంటి ఆ రామచంద్రుడి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా మాంగళ్యధారణ చేసుకోబోతున్నాము. నేడు అందరూ కూడా శ్రీరామనవమి కళ్యాణవనంగా అయోధ్యకో భద్రాచలానికో ఒంటిమిట్టకో అట్లా వెళ్తుంటారు. కానీ ఆ మూడిటిని కూడా ఇవాళ భాగ్యనగరానికి తరలించిన వారు మన ఏఎస్బిఎల్ వారు. చక్కగా మనందరి కొరకు ఇంతమంది లోకక్షేమం, లోక కళ్యాణం కొరకు వారు చక్కగా సంకల్పించి ఆ కళ్యాణాన్ని మన భాగ్యనగరంలో ఈ యొక్క చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్యలో ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కోదండ రామచంద్రుడు మనందరినీ కూడా దర్శింపచేస్తున్నారు. చక్కగా ఇప్పుడు మాంగళ్యధారణ చేయబోతున్నారు. అందరూ కూడా విశేషంగా ఆ మంగళ సూత్రాలను చూసి నమస్కరించుకోవాలి. భాజా భజంత్రీలు చక్కటి కీర్తన. ఓ बोलगा रामचंद्र महाराज की జై जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్, बोलगा रामचंद्र महाराज की జై. सीता लक्ष्मण हनुमत समेत रामचंद्र भगवान की భక్తులందరూ కూడా ఆ చేతిలో ఉండేటువంటి జెండాలను పైకెత్తి ఊపుతూ ఆ రామనామాన్ని చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంతో విశేషమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ సీతామ్మవారికి మంగళ సూత్రములను సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా చక్కగా జెండాను ఊపుతూ గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.